కార్యకర్తను కుటుంబ సభ్యునిగా భావించి వారి సంక్షేమానికి పాటుపడే ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం పార్టీ ఇతర పార్టీలకు ఆదర్శమని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. కార్యకర్తకు బీమా సదుపాయం కల్పించి వారికి ఆర్థిక భరోసా కల్పించే పార్టీ తమ టీడీపీ అని ఆయన వ్యాఖ్యానించారు. ఇటీవల మృతి చెందిన 33వ వార్డు టీడీపీ కార్యకర్త పొన్నాడ వెంకట రవికుమార్ కుటుంబానికి 5 లక్షల బీమా నగదు మొత్తం నామినీ అయిన రవికుమార్ సతీమణి వనిత బ్యాంకు ఖాతాకు జమ కాగా మంత్రి లోకేష్ పంపిన లేఖను మంగళవారం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఆమెకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యకర్తల సంక్షేమం శ్రేయస్సు కోసం పాటుపడే టీడీపీ వారి కుటుంబానికి కూడా అండగా ఉంటుందని అన్నారు. కార్యకర్తకు వచ్చే 5 లక్షల బీమా మొత్తం ఎవరి ప్రమేయం లేకుండానే మృతుడి కుటుంబ సభ్యుల్లో నామినీ బ్యాంక్ ఖాతాలో జమ అవుతుందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, నాయకులు మరుకుర్తి రవి యాదవ్, హరి బెనర్జీ, సాల్మాన్ రాజు, శ్యామ్ దుత్తరపు గంగాధర్, నేమాలి శ్రీను తదితరులు పాల్గొన్నారు. నా కుటుంబానికి తెలుగుదేశం కుటుంబం అండగా ఉందండి. అలాగే నా భర్త టీడీపీ కార్యకర్తగా కార్యక్రమాల్లో తిరిగేవారండి. ఆయన ఇటీవల ఈ మధ్యలోనే చనిపోయారండి. చనిపోతే కార్యకర్తగా ఇన్సూరెన్స్ ఉందని తెలిసిన తర్వాత కార్యకర్తకి రావాల్సిన ఇన్సూరెన్స్ 5 లక్షలు నగదు కూడా అందించి టీడీపీ పార్టీ మా కుటుంబానికి నాకు ఎంతో అండగా నిలబడ్డారండి. ఇది అందించినందుకు గాను టీడీపీ పార్టీ ప్రధాన జాతీయ కార్యదర్శి అయిన మంత్రి నారా లోకేష్ గారికి, అలాగే మన రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. ఇంకా ఇలాంటివి చాలా జరగాలని, అంటే ఇలా అని కాదు, ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేసి కుటుంబాలను ఆదుకునే దాంట్లో టీడీపీ పార్టీ ముందుంటుందని చాలా ఆనందపడుతున్నానండి నేనైతేని. ఒక ప్రాంతీయ పార్టీగా కార్యకర్తల్ని కుటుంబ సభ్యులుగా భావించే పార్టీ తెలుగుదేశం పార్టీ. మాటల్లో చెప్పడమే కాదు, ఆచరణలో కూడా చేస్తూ కార్యకర్తల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఇన్సూరెన్స్ వర్తించే విధంగా వాళ్ళ కుటుంబానికి భరోసా ఇచ్చే విధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు చేస్తా ఉన్నారు. ఈ రోజున కార్యకర్తలందరూ కూడా వారి కుటుంబం బాగుండాలని ఆలోచించే వ్యక్తులు. ఏ ఒక్క కార్యకర్తకు కూడా ఇన్సూరెన్స్ ఇచ్చాం కాబట్టి ఏదో చెడు జరగాలని ఊహించబోం. కానీ ఈ రోజున దురదృష్ట సంఘటనలు కొన్ని జరుగుతూ ఉంటాయి. దాంట్లో భాగంగానే సోదరులు వెంకట రవికుమార్ పొన్నాడ 33వ వార్డు రాజమండ్రి సిటీలో నివసిస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి ఒక అంకిత భావంతో పనిచేసిన కార్యకర్త, అసలు సిసలైన కార్యకర్త, జెండా మోసిన వ్యక్తి. అలాంటి ఒక వ్యక్తి మరణించినంటే వాళ్ళ కుటుంబం కూడా భావించి ఉండొచ్చు, అరే సరే ఉన్న రోజులు పార్టీ మీద అభిమానంతో పనిచేస్తున్నారు, సరే ఆయన లేరు, ఇంకా పార్టీ ఏం చేస్తుంది, గౌరవిస్తుందా, గుర్తిస్తుందా అని ప్రతి ఒక్కరిలోనే ఉంటుంది. వాళ్ళనే కాదు, ప్రతి ఒక్కరి మనసులో ఉంటుంది. కానీ గుర్తు పెట్టుకొని చనిపోయిన కార్యకర్త ఒక సభ్యత్వాన్ని బట్టి వాళ్ళ యొక్క సతీమణి గారికి ఇన్సూరెన్స్ ఏదైతే 5 లక్షల రూపాయలు, ఎవరి యొక్క ప్రమేయం లేదు, ఒక నాయకుడు ప్రతిపాదించాలో లేకపోతే శాసనసభ్యుడిగా నేను ప్రతిపాదించాలో అన్నది కాదు, నేరుగా ఎవరి యొక్క అవసరం లేకుండా ఈవిడి యొక్క అకౌంట్లో ఏదైతే సభ్యత్వం చేస్తున్నప్పుడు ఉంటాయో దాన్ని బట్టి 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ అమౌంట్ జమ అవ్వడం జరిగింది. అలాగే లోకేష్ గారి దగ్గర నుంచి కూడా ఏదైతే ఒక రిజిస్టర్డ్గా ఒక రిటర్న్గా ఒక ఆయన దగ్గర నుంచి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. ఇలా మీ అకౌంట్ నీకు ఎంత పడ్డాది, పార్టీ ఎప్పుడు కూడా మీకు అండగా ఉంటుందని ఒక భరోసా కల్పించడం. అలాగే శాసనసభ్యుడిగా ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఒక కుటుంబ సభ్యుడిగా నేను కూడా వారికి వచ్చి అండగా ఉంటానని చెప్పి భరోసా ఇవ్వడంతో పాటు పిల్లలు 2 ఉన్నారు, చదువుతున్నారు. తప్పకుండా తెలుగుదేశం పార్టీ వారి కుటుంబానికి అండగా ఉంటుంది. మా యొక్క అవకాశం మేరకు మా చేతిలో ఏది ఉన్నా అదంతా కూడా కుటుంబానికి మేలు చేయడానికి కృషి చేస్తామని, ఇది ఒక ప్రాంతీయ పార్టీ ఎన్నో రాజకీయ పార్టీలకి ఆదర్శం అన్నదానికి ఇది ఒక నిదర్శనం. ఎన్నో రాజకీయ పార్టీలకి ప్రాంతీయ పార్టీగా కుటుంబ సభ్యులు ఏదైతే కార్యకర్తల్ని కుటుంబ సభ్యుల కింద భావించి చూడడం అన్నది చిన్న విషయం కాదు. తప్పకుండా ఏదైతే ఈ రోజు చేస్తున్న కార్యక్రమం భవిష్యత్తులో కార్యకర్తలందరికీ కూడా పార్టీల పైన విశ్వాసం, కార్యకర్త కుటుంబ సభ్యులకి ఒక భరోసా. ఎస్, మా వాడి పార్టీ జెండాను వెన్నెంబట్టే తిరుగుతున్నాడు,
మా పార్టీ జెండా మోస్తున్నాడు, ఆ పార్టీ కష్టకాలంలో నిలబడతాది అని ఒక భరోసా కల్పించే విధంగా ఈ కార్యక్రమం చేస్తున్నందుకు గౌరవ ఏదైతే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి రెండు చేతులు జోడించి ధన్యవాదాలు తెలియజేస్తాను.